హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. సిడిపి థియరీ క్లాసెస్ లో భాగంగా మనము కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ మనము ఆల్ఫ్రెడ్ బినే యూనిటరీ థియరీని అంటే ఒక 3-4 థియరీస్ మనము కంప్లీట్ చేస్తున్నాము. 1 ఫ్యాక్టర్ థియరీ, 2 ఫ్యాక్టర్ థియరీ, 3 ట్రయార్కిక్ థియరీ, ఇంకా మల్టిపుల్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని మనం థియరీస్ కంప్లీట్ చేస్తున్నాము. సో మన ఛానల్ ఇంకా ఈ వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ క్వశ్చన్ మాత్రం ఉంటుంది ఎవ్రీ సీటెట్ లో మనకి. ఈ థియరీ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ ఈ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్ థియరీ అని చెప్పుకున్నాం కదా. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయడానికి, లేదంటే ఇంటెలెక్చువల్ థింక్ చేసేసి మెంటల్ అబిలిటీని యూస్ చేస్తామని చెప్పాను కదా. ఆ యూస్ చేసే క్రమంలో మనకి ఒక ఫ్యాక్టర్ ని, 2 ఫ్యాక్టర్స్ అని, గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని యూస్ చేస్తారని చెప్పారు. ఇతనేం చెప్తున్నా అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తారు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అవి మనకి కొన్ని తీసుకొచ్చారని డిస్కస్ చేద్దాము. ఎవరు తీసుకొచ్చారండి? ఇది హవర్డ్ గార్డనర్. ఎవరైతేనో హవర్డ్ గార్డనర్. ఇప్పుడు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ని ఫస్ట్ అతను తీసుకొచ్చింది ఎప్పుడు? తన బుక్ లో మెన్షన్ చేశారండి, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఫస్ట్ దీన్ని ఎక్కడ మెన్షన్ చేశారు? దీన్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ని ఫస్ట్ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఎవరండి? హవర్డ్ గార్డనర్. ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? తన బుక్ లో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే ఒక బుక్ లో మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇతను ఈ హవర్డ్ గార్డనర్ అనే అతను ఎవరి వర్క్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ప్రభావితం చేయబడ్డాడు? జీన్ పియాజే, ఎరిక్సన్ అండ్ జెరోమ్ బ్రూనర్. ఈ సైకాలజిస్ట్ యొక్క వర్క్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ థియరీని మనకి తీసుకొచ్చారనమాట. ఓకే, అయితే డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్ అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాలుగా నేర్చుకుంటారని ఇతను చెప్తారన్నమాట. యాక్చువల్ గా జరిగేది కూడా అదే. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ గా నేర్చుకుంటారు. కొంతమంది ఈజీగా, కొంతమంది తొందరగా అంటే ఫాస్ట్ గా నేర్చుకోవడానికి అట్లా ఉంటారు కదా, అలా అనమాట. అయితే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనకి టోటల్ 8 అనమాట. ఫస్ట్ మనకి ఇతను 1983లో ఓన్లీ 7 తీసుకొచ్చారు. ఆ తర్వాత 1988లో 8th న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ని యాడ్ చేశారనమాట. ఓకే, మనకి టోటల్ గా ఇప్పుడు మనకి ఎన్ని చెప్పుకోవాలి? 8. ఇలా నంబర్ కూడా అడగొచ్చు. హవర్డ్ గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హౌ మెనీ అని కింద నంబర్ అని కూడా ఇవ్వచ్చు. సో మనకి 8 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ గా ఇంకా డీప్ గా అడగాలి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఇయర్ ఇచ్చి ఇలా 7 అని 8 అని కూడా మనకి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో మనకి ఈ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 8 ఇంటెలిజెన్సెస్ ఏంటి అంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, బాడీలీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఇవి డీటెయిల్ గా మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ మీద పట్టు ఉండడం అనమాట. అతను లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోగలడు. ఏదైనా లాంగ్వేజ్, ఇప్పుడు డిఫరెంట్ వేరే లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ లోనే వర్డ్స్ కూడా త్వరగా చెప్పేయడము, స్పీడ్ ఉండడము, అంటే ఆ లాంగ్వేజ్ మీద వర్డ్స్ ఎంత స్పీడ్ గా క్యాచ్ చేయడము, నేర్చుకోవడము, రాయగలడము, చదవడము, ఇట్లా మాట్లాడడం, ఆ లాంగ్వేజ్ మీద పట్టు సంపాదించడానికి మనం ఏమంటాము ఉంటే, ఆ ఇంటెలిజెన్స్ ఉంటే ఏమంటాము? లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది అంటాము. వీళ్ళలో ఇతనికి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉందిరా, ఇతను ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకుంటున్నాడు అని అంటాం కదా, అదనమాట. అయితే సో మనకి ఇక్కడ ఎవరెవరు వస్తారంటే పోయిట్ కానీ, రైటర్ కానీ, లాయర్ కానీ. ఇప్పుడు లాయర్ ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ లో వాదించాలి అంటే అదంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు యాక్టర్స్ అయినా సరే డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ఈజీగా నేర్చుకుంటారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఇంటెలిజెన్స్. లాజికల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే లాజికల్ థింకింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఎక్కడ వాడతారండి? యాక్చువల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికనో అట్లా మ్యాథమెటిషియన్స్ కి, సైంటిస్ట్ కి అవ్వడానికి ఈ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఓకే, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎవరి దగ్గర అయితే ఈ టాలెంట్ ఉందో అది లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంది అంటాము. లాజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మనకి సైంటిస్టులు కానీ, వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మ్యాథమెటిషియన్స్ కానీ, సైంటిస్టులు కానీ ఉంటారనమాట ఇక్కడ. నెక్స్ట్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే స్పేస్, దాంట్లో స్పేస్ అనే వర్డ్ ఉంది కదా. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైనా ఒక స్పేస్ చూసినప్పుడు, అంటే ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఉన్నారు కదా, లేదంటే ఇప్పుడు మనకి మేసన్ ఉన్నారా, ఈ బిల్డింగ్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ బిల్డింగ్ ప్లానర్స్ ఉంటారు కదా, అట్లా ఆ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారు? ఈ ప్లేస్ చూడగానే ఇందులో ఎన్ని రూమ్స్ వస్తాయి, కిచెన్ ఎక్కడ ఉంటుంది, హాల్ ఎక్కడ ఉంటుంది, మందిర్ ఎక్కడ పెట్టుకోవచ్చు, అట్లా ఒక చూడగానే వాళ్ళు చెప్పగలుగుతారు కదా, అదనమాట స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు పెయింటరే ఉన్నారు, ఇప్పుడు ఇతనికి ఇంత స్పేస్ ఇచ్చారు, ఆ స్పేస్ లో ఎలాంటి పెయింటింగ్ వేసి చూపించగలరు, అలాంటి పట్టు ఉన్న వాళ్ళు మనం ఏమంటామండి? స్పేషియల్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ అంటాము. ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
మంది ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉంటారో, పెయింటర్స్ ఉంటారో, స్కల్ప్టర్స్ ఉంటారో వీళ్ళని మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు అలా అవుతారనమాట. ఆ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఇలా మారొచ్చు అని, ఇలా అవుతారు అని. నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మ్యూజికల్ అంటే మ్యూజిక్ లోనే ఉంది కదా, మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. ఎవరికైతే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో, కొంతమంది ఉంటారు చదువుతా కూడా మ్యూజిక్ పెట్టుకుంటా ఉంటారు, ఏదైనా రాస్తుంటే కూడా మ్యూజిక్ వింటా ఉంటారు, రోడ్ మీద వాక్ చేస్తుంటే మ్యూజిక్ వింటా ఉంటారు. అట్లా వాళ్ళకి మ్యూజిక్ అంటే పిచ్ అనమాట. ఆ మ్యూజికల్ అంటే మ్యూజికల్ నొటేషన్స్ కానీ మ్యూజిక్ సంబంధించిన లాంగ్వేజ్ కూడా వాళ్ళు చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఏమంటాము, మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటాము. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమవ్వచ్చు అండి, వాళ్ళు మ్యూజిషియన్స్ కానీ, కంపోజర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అట్లా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ కాదు, అవుతారు వాళ్ళు మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ బాడీలీ కెనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? బాడీలీ కెనెస్టిక్ అంటే వాళ్ళ బాడీని ఫుల్ గా ఉపయోగించడం. వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ కానీ, యోగా ట్రైనర్స్ కానీ ఉంటారు కదా, ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళు, యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఏదైనా ఫైటింగ్స్, యాక్షన్స్ చేస్తానే ఉంటారు. అంటే వాళ్ళ బాడీని మొత్తాన్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు అనమాట. ఓకే, యాక్షన్స్ లో కానీ. సో ఏమని చెప్పుకోవచ్చు మనము, ఈ డాన్సర్స్, యాక్టర్స్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైనా సరే ఇప్పుడు బాడీలీ కెనెస్టిక్ కిందకి వస్తారనమాట. మనకి ఒక్కోసారి ఈ బిట్ ఇలా కూడా అడిగారు, బాడీలీ కెనెస్టిక్ అంటే ఏంటి, వాళ్ళ కిందకి ఎవరెవరు వస్తారు, ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ ఏ ఇంటెలిజెన్స్ సంబంధించింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ థియరీ. సో అలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వేరే వాళ్ళ ఉద్దేశాలు, వేరే వాళ్ళ భావాలు, వేరే వాళ్ళ యొక్క అంటే వేరే వాళ్ళని తొందరగా క్యాచ్ చేయొచ్చు. వీటిని చూడగానే ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా చేయగలరు, ఇతను ఇంతవరకు నేర్చుకోగలడు, ఇతనికి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ నేర్చుకోగలడు, ఇతను ఇది అవ్వగలడు అని కొంతమంది చెప్తారు కదా, ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉంటారు కదా. ఆ ఇంటెలిజెన్స్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. వాళ్ళని ఏమంటారు, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తామా, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటామా, చూడగానే ఇప్పుడు మనకు ఒక ఏదైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగానే మన గురించి అంతా చిట్టా తీస్తారు. సో మనకి ఆ సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ దీని కింద వస్తారు అనమాట, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం, సొంతగా మనలో ఎంత ఎబిలిటీ ఉంది, మనం ఎంతవరకు నేర్చుకోగలము, మనం ఏదైనా క్యాచ్ చేయగలమా లేదా, మనం ముందు ఈ వర్క్ ని ఎంత టైంలో కంప్లీట్ చేయగలము అన్నది సొంతగా ఓన్ గా మన ఓన్ ఐడియాస్ ని అంచనా వేసుకోవడం, ఓన్ గా మనం అంచనా వేసుకోవడాన్ని మనం ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాము. కొంచెం దీనికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళు, ఇంట్రాపర్సనల్ అంటే మనకు కుద్దు అనమాట, మనకి ఓన్. ఓకే, అప్పుడే ఫిలాసఫర్స్ వీళ్ళందరూ ఇక్కడికి దీనికి వస్తారు. ఫిలాసఫర్స్ సొంతగా వాళ్ళని అర్థం చేసుకోగలరు కదా, అలా అనమాట. నెక్స్ట్ మనకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే నేచర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము. ఇప్పుడు చూస్తూ ఉంటారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, కెమెరాలు పెట్టుకొని ఫారెస్ట్ లో అట్లా తిరుగుతూ ఉంటారు. వైల్డ్ లైఫ్ వాళ్ళ హంటర్స్ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. బట్ నేచర్స్ ఉంటారు, గార్డెనింగ్ చాలా కొంతమంది ఉంటారండి, చాలా మంచిగా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని మనము న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటాము. సో వాళ్ళకి బోటనీ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మొక్కలు, జంతువులు వాటి మీద ఉంటాయి కదా. ఓకే, గార్డెనింగ్ కానీ, బోటనీ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, హంటర్స్ కానీ, ఇవన్నీ మనము ఈ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి మనం చూడొచ్చు అనమాట. ఓకే, మనం ఈ వీడియోలో హోవార్డ్ గార్డ్నర్ యొక్క 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ మనం చూసాము. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ లాజికల్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ ఇస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, అండ్ బాడీలీ కెనెస్టిక్ ఇంటెలిజెన్స్, అండ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, అండ్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, అండ్ లాస్ట్ వన్ ఇస్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఏమైనా స్ప్రెడ్ అవుతుంది అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.